దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమె చూసారండి, మహా తండ్రి కృపలో వాళ్ళు ఎంతగానో ప్రభు యొక్క మాటకి ఆ యొక్క దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు? గొర్రెల కాపరిని కొడితే గొర్రెలు కూడా చెదిరిపోతాయి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఎంతగానో భయపడి లోపల ఉన్ననా కూడా దేవుని యొక్క విధానంలో బాధపడుతూ దుఃఖపడుతూ పశ్చాత్తాపం కలిగి ఉన్నారు, భయపడుతున్నారని ప్రభువుకు తెలుసు. అయితే వీళ్ళు ఏం చేశారు? వాటన్నింటినీ వదిలేసి ఎంత ముందు ర్యాంక్, ఫస్ట్ ర్యాంకులో ఉండి దేవుని కోసం బాధపడి, దేవుని కోసం చింతిస్తూ, దేవుని కోసం ఆయన గుమ్మ ముందు వేచి ఉన్న వారికి దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమే మీకు సమాధానం అగును గాకన్న. అయితే తనను ప్రేమించటం అనేది ఒకటి, ఆ యొక్క బాధపడి పశ్చాత్తాపడి ఎంతగానో విధానం కలిగి ఉన్న విధానం, మనస్సు అనేది ఒకటి. ఏం చేసింది? ఆ యొక్క మగ్దలేన మరియ దేవుని యొక్క సమాధి ముందు బాధపడుతూ ఏడుస్తూ, ఆమె యొక్క ఓదార్పుకి, ఆమె యొక్క ఏడుపుకి ఎవరి కోసం ఎదుగుతున్నావు అన్నప్పుడు, నేను దేవుని కుమారుని ఎక్కడున్నాడు, నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్న విధంలో ఆమె ప్రేమ ఆమెకే ప్రత్యక్షపరచబడి మొదటగా ఆయన కనపడ్డాడు. అయితే వీరు ఎంతగానో దేవుని యొక్క శ్రమల గురించి బాధపడుతున్న ఎంఐ గ్రామస్తులు బాధపడి వెళ్తున్నా, వీరి యొక్క ఎవరు ఎంతో మంది ఉన్నారు యెరూషలేములో, వాళ్ళ బాధలు ఏమి కాదనమాట. అయితే వీరి బాధ ఎవరిది? క్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచించి బాధపడి ఎంతగానో బాధపడి వీరికి దర్శనమిచ్చి వీరి యొక్క మనోనేత్రాలు తెరిచి మందమతులను కేకలేసి రొట్టెని పెట్టి బలపరిచారు వీళ్ళని. ఇక్కడ ఇంట్లో ఉండి తలుపులు వేసుకున్న గుమ్మాలు, అక్కడ వీరి యొక్క శాశ్వత దేవుని యొక్క సత్య జీవపు ప్రేమను, మార్గాన్ని, సత్యాన్ని ఆయనకి సాక్షులుగా, ఆయన పునరుద్ధాన దేవుడని సాక్షులుగా వాడబడి ఆయన పాదాలకు అర్పణైపోయి పరలోక రాజ్యపు గుమ్మాలు సంపాదించుకొని ఆయన పాదాల దగ్గర ఉన్న అట్టి భాగ్యపు మెట్టులోనికి, వెలుగులోనికి, స్టెప్పులోనికి, ఎదుగుదలలోనికి మనం కూడా వెళ్ళి ఎంత లోతు ప్రేమ చూసుకుని ఆయన కలిగి ఉండి ఈ రాకడ దినాల్లో ఎంతగానో మనం మెలకు కలిగి ఉండే భాగ్యపు సమాధానాన్ని సంపాదించుకొని ఆయన కలిగి ఉందామండి. ఆమె